ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అది సైజుగా సైన్యం కల్పించని సైన్యం. ఫ్యానిజం చేసే నక్షత్రం, చచ్చిపోయే వరకు అభిమానిగా చచ్చిపోయే గోత్రం. 12 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం అయ్యారు, ఇక సినిమాలు చేయలేరు అనుకున్నారు. అంతకు మించి 10 ఈయన యాక్షన్ పెరిగింది. అసలు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కానీ, అసలు ఆహభావాలు కానీ, సన్నివేశాలు కానీ, ఈ దేశం ఏంటి, ఈ సైనికులు ఏంటి, మన దేశం గొప్పతనం ఏంది, హిందూ ముస్లిమ్స్ ఎలా ఉండాలి, ఈ దేశంలో ఇతర చొరబడినప్పుడు మన దేశం ఎందుకు అవకాశం ఇస్తున్నారనేది పర్ఫెక్ట్గా చూపించారనమాట. ఎక్కడ ఇటువంటి సినిమాలు చాలా రేరు. ఒకవైపు దురంధర్ రిలీజ్ అయిన ఈ సమయంలో ఈ సినిమా పోటీగా రిలీజ్ అయిందంటే అది దేశభక్తి సినిమా నెక్స్ట్ లెవెల్. ఇది ఈ సినిమా, ఈ 2 సినిమాలు నెక్స్ట్ లెవెల్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎక్స్పెక్ట్ చేశారండి ఇంత బాగుంటుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంటుంది అనుకున్నాం కానీ ఇంత అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ప్రతి సన్నివేశం, కుర్రోడు పాత్ర, నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు పాత్ర, అబ్బాయి ఎవరో కానీ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఫైట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. ఇక తుపాకులు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి విరోచితంగా అల్లాడి వదిలిపెట్టాడు. ఎవరైతే జిహాద్గా పాల్పడి ఇక్కడ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో అది కూడా కాన్సెప్ట్. ఆపరేషన్ సింధూర్ యొక్క విశిష్టత, సైనికులకు గొప్పతనం అనేది నెక్స్ట్ లెవెల్ చూపించాడండి. అద్భుతమైన సినిమా చూసి సాంగ్స్ అద్భుతం అన్ని, ఏది కూడా ఇది బాగా ఇప్పుడు ఇది జరుగుతుందనేది తెలియదు. ఎప్పుడేం జరిగిందో ఫస్ట్ హాఫ్ నుంచి చివరి వరకు 2 గంటల 40 నిమిషాల్లో ఏ సన్నివేశం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండా అంత పర్ఫెక్ట్గా సినిమా తీశారు. యాక్టింగ్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ యాక్షన్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆయన సినిమాలు చేయాలి, అటు రాజకీయాలు చేయాలి, 2 చేయగలిగే నేర్పరి పవన్ కళ్యాణ్ గారు. అవుట్ ఆఫ్ 10కి 9 పర్ఫెక్ట్ చూసుకోండి. అద్భుతమైన సినిమా, సూపర్. పవన్ కళ్యాణ్ డాన్స్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. ఏదంటే డైలాగ్ చెప్పొచ్చుగా? మళ్ళీ చెప్పవా డైలాగ్? మేడ పట్టుకుంటే తొడగొట్టినట్టేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అది సైజుగా సైన్యం కల్పించని సైన్యం. ఎత్తరా కాలం ఎత్తరా కాలనే ఎత్తరా. మళ్ళీ ఒకసారి పాడవా? పాడు. ఎత్తరా కాలనే ఎత్తరా. సూపర్. ఏ సాంగ్ నచ్చింది నీకు? తేకిలేంగే సాంగ్. ఏం సాంగ్? తేకిలేంగే సాంగ్. వేగిలింగే సాంగ్ నచ్చిందా? స్టెప్స్ గుర్తున్నాయా నీకు? ఒకసారి వేస్తావా? తేకిలేంగే సాంగ్ చూసినాంగే చాలా. అటు ఇటు పవన్ కళ్యాణ్ తోపు తోడగొట్టి అప్పుతా. పవన్ కళ్యాణ్ స్టైల్ బాగుంది. ఇంకా పోలీస్, రియల్ పోలీస్ లాగా అనిపించిండు. రియల్ పోలీస్ ఇంకా టాప్ కిరణ్. ఎలా అనిపించిందండి ఉస్తాద్ భగత్ సింగ్? చాలా 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 బాగుంది. ఎవరైతే రీమేక్ ఇది అది అని చెప్తున్నారో వాళ్ళ మాటలు వినకండి, చూడండి, తర్వాతే మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే మోటివ్తో సినిమా కానీ సేవ కానీ చేస్తూ ఉంటారు. అందరికీ ధర్మం అనేది చేరాలి, ధర్మం గురించి నేర్చుకోవాలి, అందరికీ ఏదో ఒకటి మెసేజ్ అనేది వెళ్ళాలి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. కాబట్టి దీని నుంచి కూడా మీరు చాలా మంచి మెసేజ్ అనేది తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, మెసేజ్ డెలివరీ, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ చాలా 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 బాగున్నాయి. ఏం ఆలోచించకండి, ఉగాదిని ఇంట్లో కాకుండా థియేటర్లో సెలబ్రేట్ చేసేసుకోండి. ఎలా అనిపించాయి? వింటేజ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తొలి ప్రేమ సాంగ్ వచ్చినప్పుడు అయితే చాలా 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 బాగుంది. చాలా బాగా వాళ్ళ యాక్టింగ్ కానీ వెనక సాంగ్ కానీ చాలా బాగుంది. రీమిక్స్ అని, కట్స్ అని, ఆల్రెడీ కాపీడ్ అని అనే వాళ్ళకి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారి సాంగ్ని పవన్ కళ్యాణ్ గారే రీమిక్స్ చేసుకున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆ సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయి ఉంటే ఆయన సాంగ్ చేసుకొని ఉంటారు. వేరే వాళ్ళ సినిమాలకి వేరే వాళ్ళ సాంగ్స్ కావాలేమో, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మా పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్. సినిమాలోది ఇరగదీసే నక్షత్రం, ఇచ్చి పడేసే గోత్రం. ఇంకోటి మా ఫ్యాన్స్ నుంచి చెప్పాలంటే ఫ్యానిజం చేసే నక్షత్రం, చచ్చిపోయే వరకు అభిమానిగా చచ్చిపోయే గోత్రం. It was great, amazing, super slaying. I loved it, and he danced pretty gracefully. Yes. The dialogues, the BGM, I like them. Yes, action, it was superb. Because ante eyes lo ala cheyadam I know it's not pretty possible anamata, but I want to know what his diet is about, because it is pretty nice anamata, like how he's dancing, how he's talking. It isn't like adi acting la ledanamata, adi real life lo edo record chestunnattu అనిపించింది. ఓజీ కన్నా బాగుందా? నాకు ఓజీ ఇంకా ఉస్తాద్ రెండు బాగున్నాయి అనిపించింది.
5కి రేటింగ్ 5 out of 5 నేను చెప్తాను. అండ్ ఐ రికమెండ్ ఆల్ ఫ్యామిలీస్ టు వాచ్. ఈ టికెట్ వర్త్ అంటే మాత్రం సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ బోర్ అయ్యా, కొంచెం ఏదో చూసిందే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడో పెట్టారని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేశారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల మెస్మరైజింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్ కూడా. సో ఆయన డైలాగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయన డ్యాన్స్ అవ్వచ్చు, ఆయన టైమింగ్ అవ్వచ్చు, ఆయన స్వాగ్ అవ్వచ్చు, అబ్బో వేరే లెవెల్. అర్థమవుతుందా? వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఏదో ఒక ఫ్యాన్గా చెప్పట్లేదు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, నిజంగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ టైమింగ్స్ చాలా బాగున్నాయి. ఆ ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు అనమాట, అవన్నీ చాలా బాగున్నాయి. సీరియల్ పంప్ సెట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఒక సాంగ్ వల్ల నా మైండ్ చేంజ్ అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ రాశిఖన్నా గారు డిసప్పాయింట్ అయ్యాను. అంటే అమ్మాయిని పెట్టినప్పుడు అమ్మాయి సినిమా పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పగానే ఒప్పుకున్నప్పుడు అమ్మాయికి మంచి రోల్ ఇచ్చిండే బాగుండేది అని ఫీలింగ్ వచ్చింది. అక్కడేమంత లేదు అమ్మాయిది. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హరిశంకర్ గారు, మీరు ఆయన ఇచ్చిన కొంత టైంలో ఇంత బాగా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే మాత్రం ఆడు బ్లాక్ బస్టర్ అంటారు ఖచ్చితంగా బయటకు వచ్చి. అదైతే నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా మా ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే మనకి ఉగాది అంటే షడ్రుచులు అండి. సో ఆ రుచులన్నీ కూడా కలిపి ఉన్నాయండి ఇక్కడ మనకి. అర్థం ఆ రుచులన్నీ ఖచ్చితంగా ఉగాదిలో ఉస్తాదులో కలిపి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఉగాది ఫెస్టివల్కి ఇది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. అంటే ఒక ఎమోషనల్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఏమంటారు ఎలివేషన్స్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, లేకపోతే కామెడీ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కలిపి ఉండే సినిమా కదండి. ఆ సినిమానే మన ఉస్తాద్ భగత్ సింగ్. నాకు మేజర్గా మూవీలో నచ్చిన పాయింట్స్ ఏంటంటే డైలాగ్స్, వన్ వర్డ్ డైలాగ్స్ చాలా ఇంపాక్టివ్గా ఉన్నాయి. అంటే డైలాగ్స్ ఏంటంటే ఏదో సినిమాలో కథకు తగ్గట్టు కాకుండా ఇప్పుడు జెన్సీ కిడ్స్ని ఆలోచింపజేసేటట్టు ఉన్నాయి. అండ్ ఇంకా మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే సినిమాలో కళ్యాణ్ గారి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అన్న దేక్లేంగే సాలా ఉన్న ఎత్తర కాలర్ ఎత్తర సాంగ్కి ఆయన కెరియర్లోనే కాదు, నేను చూసిన సినిమాలలో ఆయన చూసిన సినిమాలలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో ఉంది. అండ్ హరీష్ గారు చేసిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గబ్బర్ సింగ్ రెఫరెన్స్ కావాలి అంటున్నారో ఆ ఫిష్ని కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ చేశారు ఎక్కడ డైలాగ్స్తో. తర్వాత జనరల్ ఆడియన్స్ని ఎక్కడ సాటిస్ఫాక్షన్ చేశారంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఆ సీన్స్ చూస్తుంటే మనకు పాత మూవీ రెఫరెన్సెస్ గుర్తుకొస్తాయి, బట్ అది స్పాయిలర్ అవుతుంది. బట్ నాకు డిసప్పాయింట్ ఎక్కడ అంటే క్లైమాక్స్ పోర్షన్ అంత ఎంగేజింగ్గా లేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్ళి క్లైమాక్స్ని డిసప్పాయింట్ చేశాడు. తర్వాత బీజిఎం అస్సలు సెట్ కాలేదు. అండ్ శ్రీలీల గారి, రాశిఖన్నా గారి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉందన్నారు, అది కూడా ఎక్కడ అంత వర్కౌట్ కాలేదు. అది తప్పించి రెండు రకాలుగా ఇటు జనరల్ ఆడియన్స్ని ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని సమన్యాయం చేశాడు. ఎందుకంటే జనరల్ ఆడియన్స్కి టికెట్స్ హైక్ చేయకుండా అండ్ పండక్కి సినిమాని రిలీజ్ చేశారు. వరుసగా హాలిడేస్ ఉండడం వల్ల సినిమా కంప్లీట్గా హిట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ కంప్లీట్ కమర్షియల్ మ్యాసివ్ హిట్ అని చెప్పచ్చు. ఉస్తాద్ ఊచకోత మొదలైంది భయ, ఉస్తాద్ ఊచకోత, ఉస్తాద్ భగత్ సింగ్, నా దేవుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రికార్డులు బ్రేక్. అది ఈ సినిమాకి అన్నయ్య హైలైట్ అండి. మళ్ళీ ఇంకా హైలైట్స్ అంటే అండి, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నయ్య వన్ అండ్ ఆర్మీ. హరీష్ భయ్య ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను చెప్తున్నా కదా, అన్నయ్యతో డ్యాన్స్ ఫుల్గా డ్యాన్స్ చేయించాలని ఈ సినిమాలో నెరవేరింది కళ. అండ్ ఫుల్ మిస్ పెట్టే హరీష్ భయ్య, హర్ష భయ్య చెప్తున్నా కదా, రెండో అది లాగ్ ఎక్కలేదండి. అంటే సినిమాని చూసి మాట్లాడాలి తమ్ముడు, ఎప్పుడైనా తమ్ముళ్ళు రాసి పెట్టుకుని ఎప్పుడైనా సినిమాని చూసి మాట్లాడండి అంతే, తప్పుగా రాయొద్దు, తప్పుగా మాట్లాడద్దు చెప్తున్నా. అది బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేశాం. ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా, పిల్లల నుండి పెద్దలకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్గా చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రావచ్చు సినిమాకి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండుగకి ఉస్తాద్ భగత్ సింగ్ అంతే, పండుగ తెచ్చింది అన్నయ్య వస్తుందంటే పండుగ అంతే. అది అర్థం కాలే పోటీ అంటే అలాగా అండి. ఇప్పుడు అన్నయ్య ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్లు చూసాం, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అది మనం ఒకరితో పోటీ పడమండి, మనం వస్తేనే పోటీ అంతే. అన్నయ్య సింహం ఎక్కడున్నా సింహమే, నక్కలు ఎక్కడున్నా నక్కలే, కుక్కలు ఎక్కడున్నా కుక్కలే. అలాగే అన్నయ్య ఎక్కడున్నా సింహం అంతే. సింహం సింగిల్గానే వస్తుంది, ఒకరితో మనకు పోటీ అవసరం లేదండి. అది ఇక కలెక్షన్లు అంటే అన్నయ్య సినిమాకి తెలిసేదండి, ఆల్రెడీ మనం ఓజీ చూసాం మన రీసెంట్గా. అది ఓజీ వేరు ఇది వేరండి. ఇప్పుడు శివుడికి వెంకటేశ్వర స్వామికి తేడా అంటే ఎవరికి ఉండేది వాళ్ళకి ఉండేదండి, అంతేగాని ఇది స్టోరీ పరంగా ఏంటంటే ఆ స్టోరీ ఈ స్టోరీ అంతే. అలా చూడాలి సినిమాని, ఓకేనా? ఇది అదే దాంతో దీంతో పోల్చకండి. నేనైతే 5కి 4 ఇస్తాను పక్కా.
ఎందుకంటే ఉత్సవ అంటే బాగా చూపించాడు మా హరిశంకర్ భాయ్ ఈ సినిమాకి. ఎందుకంటే మరీ 5 అని చెప్పుకోవద్దు కానీ 4 5కి 4